ఆ కుంభమేళా సమయంలో ఎక్కడి నుండి వస్తారో ఎలా వస్తారో అర్థం కాని విషయంగా వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో పుట్టుకొచ్చినట్టు ఆ అనేక రకాల అఘోరీలు, నాగసాధువులు, నాగభైరవులు ఇలా అందరూ వస్తూనే ఉంటారు. ఆ కుంభమేళా ముగిసిన వెంటనే కొద్ది దూరం వరకే వారు నడుచుకుంటూ వెళ్ళటం కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఏ బస్సులు ట్రైన్లు కిటకిటలాడవు, ఖాళీగానే ఉంటాయి. ఏ విధంగా అంతర్ధానం అయిపోతారో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది సూక్ష్మయానము అంటారు. అంతర్ముఖయానం, ఇన్నర్ ట్రావెల్ అనేది చేయటం జరుగుతుంది. పరమేశ్వరుడు సతీదేవిని కోల్పోయి ఆ విరహ తత్వముతో మహారౌద్రముతో నగ్నముగా తన శరీర స్థితిని మర్చిపోయి ఆయన ప్రతి అడుగు వేస్తుంటే భూమి దద్దరిల్లిపోతుంటే, గ్రహాలు గతులు తప్పిపోతూ ఉంటే, ఆయన విరహ వేదనతో సతీ లేనిది ఈ పతి లేడన్నట్టుగా ఆ రౌద్రంగానే ఉన్నాడే కానీ ఆయన్ని ఎలా శాంతింపచేయాలో కూడా అర్థం కాకుండా వీరు బ్రహ్మ, విష్ణువు వీళ్ళందరూ దేవతలందరూ వెనకే ఆయన్ని ప్రార్థిస్తూ వస్తున్నారు. ఆ స్వామిని ఎలాగైనా నదీ స్నానం చేయిస్తే, పరిపూర్ణంగా మునిగి తేలితే ఆయన శాంతింపగలిగే సూచనలు ఉన్నాయి. ఆ యమునా నది తీరానికి మెల్లగా ఆయనని నడిపించుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కుబేరుడు కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు శివ తపస్సులోనే తన జీవితం అంతా గడుపుతూ ఆరాధనలో ఉన్నప్పుడు విష్ణువు అతని దగ్గరికి వెళ్ళి, ముందుగా అక్కడ శివుడు వస్తున్నాడు, ఉన్మాద స్థితిలో ఉన్నాడు, ఆ అమ్మవారిని కోల్పోయి మహా ఉన్మాదిగా మారిపోయాడు, నీవు ఆయన కనిపించిన వెంటనే పాదాలను గట్టిగా పట్టేసుకో, సరే ఏం వరం కావాలో కోరుకో అని వికటాటహాసంతో ఆయన అడిగినప్పుడు నువ్వు ఈ పని చెయ్యి, నీలోని ఉన్మాద తత్వమే నాకు వరంగా ఇవ్వు అని కోరుకో అని చెప్పిన వెంటనే ఈ కుబేరుడి కుమారుడు ఆయన పాదాలని గట్టిగా వాటేసుకోవటం, ఆయన వికటాటహాసం చేస్తూ ఉన్మాద స్థితిలోనే ఏం కావాలో కోరుకోరా బిడ్డ అని అనటము, అది అడిగిన వెంటనే ఆ కుబేరుడి కుమారుడు నాకు కావలసిన వరం నీలోని ఉన్మాదం అని అడిగిన వెంటనే తదాస్తు అని ఆ శివుడు స్నానం చేసి వస్తానని యమునలో దిగటము, మెల్లగా తదాస్తు అన్న వెంటనే ఆయనలోని ఉన్మాద స్థితి తగ్గిపోవటము, మెల్లగా ఆ ఉన్మాద స్థితి ఆ యమునను కూడా నల్లబరచటం జరిగింది. అటువంటి ఉన్మాద తత్వం ఒక జలము నుండి సుడిగాలిలా తిరుగుతూ వచ్చి ఈ కుబేరుడి కుమారుడిని ఆవహించి నల్లబరిచింది. ఒక నల్లటి రాతి ముద్దులాగా ఆయన మారిపోయి ఉన్మత్తేశ్వరుడుగా ఆనాటి నుండి ఈనాటికి అఘోరీలతో పూజింపబడుతున్న చిత్ర చిదంబర రహస్యం ఇది. ప్రేతగణములకు భూతగణములకు ఆశీర్వచనం పలుకుతూ ఈనాటికి ఉన్మత్తేశ్వరుడై ఉన్నారు. ఆ తత్వాన్ని అఘోరీలు కూడా ఆచరిస్తున్నారు.